అక్క అక్క మన బాబాయ్ వచ్చాడు అక్క. హై బాబాయ్ వచ్చినాడా? బాబాయ్ కూర్చో కూర్చో. రే కూల్ డ్రింక్ దాబురా బాబాయ్కే. 5 నిమిషాలు నుండి బాబాయ్ వంట చేసేస్తాను, తినేసిపోదువా? ఆగలేచ్చమ్మా ఆగు. ఎవరి తాత ఎక్కడి నుంచి వచ్చినాడు? అమ్మా నా మనవరాలా బంగారు తల్లి బాగున్నా తల్లి. ఏ వదిలియా ముందు గప్పు కొడుతున్నదియా. ప్రతి తాగుబోతానికి మా ఇల్లే దొరుకుతదే. నాయనా మే తాత మే ఆయన టను బాగా మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడా? యా అమ్మ ఫీల్ అయ్యేదే. నా బట్ట తినేది కాకుండా మళ్ళీ ఈ నొక్కను దొడుకొచ్చినాడు ఈ లెంగడు. బయ్ ఎందుకట మాట్లాడుతున్నావా? ఓయమ్మా ఈ తాగుబోతాయిన్ని ఈ లెంగడు తీసుకొచ్చి కొట్టేస్తున్నాడమ్మా. రేయ్ ఏంద్రీ పిల్ల మాత మాడుతున్నా నాయనా, వెళ్ళిపోతా నాయనా. ఆ బంగారుగా పో నాయనా. జోబులో ఏమన్నా డబ్బులు ఉంటే ఇచ్చేసిపో. పో అన్నావు మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు. ఏమి నీ కథ? ఆపను పట్టుకుని ఎట్టుంటే మాట్లాడతావు. రే పిజ్జా కావాలని చెప్పలే నువ్వు. డబ్బులు టబ్బా అనుకుంటే ఒక బక్రా వచ్చినాడు. ఎట్టో ఒకట వసూలు చేస్తా గమ్ముండమే. పిజ్జా తిందాం మనం పోయే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంటికి పోయి దుడుకూర్చోడు ఫస్ట్ నిన్ను కొట్టాలరా నిన్న. మళ్ళీ కొట్లాడుకుంటారు గానే ముందు డబ్బులు ఇచ్చేసుకోండి మీరు. తెల్ల ₹1 లేదమ్మా మా కాడ. డబ్బులు లేవా? ఈ ఉంగరానికి ఒక పిజ్జా తెచ్చుకుంటాం బో. ఏయ్ అది ఎండు ఉంగరం మే తల్లి. యో మేము తెచ్చుకుంటాను నువ్వు బోయా. ఏయ్ నిన్ను కొట్టాలా నువ్వు నన్ను దొరకదు కనుక ఉంటే ఇంకా ఉండేదంతా బిరుక్కొని పోతుంది. పదరా నన్ను ఇంటికాడ వదిలేసి ఆ ఉంగరం తీసుకొచ్చి నువ్వే చేయొచ్చు నాకు. ఏంద్రా చూస్తా పదరా నా కొడుకు పదరా.